హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఈ ప్లాజో ప్యాంట్ని లాస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూపిస్తా. అలాగే స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ముందుగా అయితే ప్లాజో ప్యాంట్కి 2 మీటర్స్ క్లాత్ లేదా 2.5 మీటర్స్ అయితే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే 2.5 అయితే సరిపోతుంది. మామూలుగా చిన్న సైజ్ వరకు అయితే 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఈ ప్లాజో ప్యాంట్ ఫస్ట్ 4 మడతలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫోల్డింగ్స్ రెండు రైట్ సైడ్ ఫోల్డింగ్స్ మన వైపు అంచులు 4 ఆపోజిట్లో ఉండేట్లు చూసుకోవాలి. చివరి వైపు చివరి వైపు ఎడ్జెస్ 4 సమానంగా ఉండేలాగా ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. ముడతలు ఉంటే ఎగురిపోతుంది. క్లాత్ కరెక్ట్గా చూసుకొని సర్దుకొని అప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే ఒక టేప్ తీసుకొని నడుం చుట్టుకొలత తీసుకోవాలి. నాకైతే నడుం చుట్టుకొలత 35 ఇంచెస్, ప్యాంట్ లెంత్ ఏమో 37 ఇంచులు. ఈ రెండు కొలతలు బేస్ చేసుకొని ఈ ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే రౌండ్ చుట్టుకొలత చెప్తున్నాను నేను. ఇప్పుడు చుట్టుకొలత మొత్తం 35 ఇంచులు. అలాగే ప్యాంట్ యొక్క పొడవు 37 ఇంచులు. ఇప్పుడు చుట్టుకొలత ఎంత? 35 కదండి. 35ని ఇప్పుడు ఎలాస్టిక్ అయితే మనకి 3 ఇంచులు ఫస్ట్ ఎలాస్టిక్ దగ్గర నుంచి తీసుకోవాలి. నడుము ఎలాస్టిక్ అయితే మనకి 3 ఇంచులు. ఆ 3 ఇంచులకి లైన్ డ్రా చేసుకోవాలి. ముప్పై 37 ఇంచులు అని చూపిస్తున్నాను నేనైతే. పొడవు వచ్చేసి అక్కడైతే నేను పొడవు వెడల్పు అనేది రాస్తున్నాను. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ప్లాజో ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఎలాస్టిక్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. అలాగా జరుపుకుంటూ 3 ఇంచులకి లైన్ చివరి వరకు డ్రా చేసుకోవాలి. ముందైతే ఫస్ట్ సమానంగా కట్ చేసుకోవాలి. పై ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండలేదో చూసుకొని కట్ చేసుకోవాలి. అది ఫస్ట్లో కట్ చేసుకున్నా పర్లేదు, లాస్ట్లో కట్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఎలాస్టిక్ 3 ఇంచులు తీసుకొని దాని పొడవు తీసుకొని జరుపుకుంటూ 3 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ప్యాంట్ యొక్క పొడవు మనకైతే 37 ఇంచులు. ప్యాంట్ యొక్క పొడవు 37 ఇంచులు. అక్కడ నుంచి పొడవు తీసుకొని 37 ఇంచులకి డ్రా చేసుకోవాలి. అలా జరుపుకుంటూ 37 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 37 ఇంచుల కింద కాళ్ళ బెల్ట్ ఫోల్డింగ్ కోసం 3 ఇంచులు తీసుకుంటున్నాను. నాకు కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. కొందరికైతే క్లాత్ ఉండదు. క్లాత్ని బట్టి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను.
3 ఇంచెస్ తీసుకొని జరుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ కూడా. తర్వాత నడుం చుట్టుకొలత 35 ఇంచులు కదండి, దానికి 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో 4వ భాగం చూపిస్తున్నాను నేను. 35లో నుంచి 4వ భాగం 9 అండి. ఆ 9ని 9 ఇంచులకి డ్రా చేసుకోవాలి. నడుం చుట్టుకొలత దగ్గర నుంచి ఎలాస్టిక్ తీసుకున్నాం కదా మనం, ఎలాస్టిక్ దగ్గర ఆ లైన్ నుంచి 9 ఇంచులకి ఒక లైన్ గీసుకొని డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 4, చిన్న సైజు వాళ్ళకి అయితే 4 తీసుకోవాలి, పెద్ద సైజు వాళ్ళకి అయితే 5, ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అయితే 6 అయితే బెటర్ అండి. నేనైతే 6 సైజు తీసుకుంటున్నాను. నడుం లూజ్ అది వచ్చేసి నేను 6 సైజు తీసుకొని డ్రా చేసుకోవాలి. నాకు 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అక్కడ వరకు టోటల్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, 9 నా పొడవు కదండి, నడుం చుట్టుకొలత పొడవు 9 ప్లస్ నేను నడుం ఎక్స్ట్రా లూజ్ కోసం 6 ఇంచులు డ్రా చేసుకున్నాను కదా, మొత్తం 15 ఇంచులు అండి. నాకు స్టార్టింగ్ నుంచి అక్కడ 15 ఇంచులు పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడైతే 15 ఇంచులు ఎంత వచ్చిందో అంత పొడవు కూడా పెట్టుకోవాలి, లేదనుకుంటే మన ఇష్టం. ఇప్పుడు 12 వస్తే 12 ఇంచులు, 13 వస్తే 13 పొడవు పెట్టుకోవాలి. అలాగే 15 ఇంచులు నాకు వచ్చింది కాబట్టి నేను ప్యాంట్ పొడవు కిస్తా దగ్గర పొడవు కూడా 15 తీసుకుంటున్నాను. తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 15 ఇంచుల నుంచి కింద పొడవుకి 15 ఇంచులు డ్రా చేసుకోవాలి. తర్వాత కిస్తా వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను నేను. చిన్న సైజు వరకు అయితే 1.5 2 వరకు అయితే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ ప్యాంట్ కాబట్టి నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అక్కడ ప్యాంట్ కిస్తా రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ప్యాంట్ కిస్తా రౌండ్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద బెల్ట్ కాల్ లూజు అది ఎంత ఉందండి, క్లాత్ మొత్తం పొడవు వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. మన ఇష్టం, ఎంత పొడవు ఎంత చివరి వరకు వెడల్పై ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు, అది మీ చాయిస్. లేదంటే ప్లాజో ప్యాంట్ కాబట్టి లూజ్గా ఉంటే బాగుంటుంది. 20 ఇంచెస్ నుంచి 20 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు, లేదా మనం కిస్తా ప్యాంట్ ఎంత ఉందండి 15 ఇంచెస్ ఉంది కదా, 15 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు, లేదంటే నాకు 12 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. కొంచెం నాకు లూజ్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 12 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తర్వాత కిస్తా దగ్గర నుంచి 12 ఇంచులకి దగ్గర వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే క్లాత్ అంతా సమానంగా సర్దుకొని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని అయితే కట్ చేద్దాం. స్టార్టింగ్ అయితే కాల్ బెల్ట్ దగ్గర నుంచి కట్ చేసుకుంటూ కిస్తా దగ్గరికి కట్ చేసుకోవాలి. కాల్ దగ్గర నుంచి కిస్తా పై వరకు క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా రౌండ్ ఉంది కదండి, ఈ కిస్తా రౌండ్ నుంచి పైకి 15 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. తర్వాత చెప్పాను కదండి, ఫస్ట్ సమానంగా క్లాత్ సర్దుకొని 4 మడతల దగ్గర 5 ఇంచెస్ ఏమో కట్ చేసుకోవాలని స్టార్టింగ్ చెప్పాను కదా, అలాగే స్టార్టింగ్ అయినా కట్ చేసుకోవచ్చు, లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో కట్ చేసుకుంటున్నాను. ఆ పైన కిస్తా రౌండ్ నుంచి పైకి 15 ఇంచెస్ దగ్గరికి స్ట్రైట్గా ఎలాస్టిక్ దగ్గర చివరి వరకు కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి ఈ వీడియో. తర్వాత ఎలాస్టిక్ గురించి చెప్తాను. అప్పుడు ఒకసారి విడదీసి చూస్తే 2 హ్యాండ్ ముక్కలు ఉంటాయి.
ఇటొక్క ముక్క అటొక ముక్క కాలు దగ్గరది. మనకి నడుం లూజ్ ఎంత అండి? 35 కదా. 35లో నుంచి -4 కానీ 5 కానీ చేయాలి. నేనైతే 4 ఇంచులు కట్ చేస్తున్నాను. నాకు 31 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎలాస్టిక్ లూజ్ అయితే మనకి 31 ఇంచులు నేను పెట్టుకుంటున్నాను. 35లో నుంచి మనకు నడుం లూజ్ అయితే 35 కదా, -4 చేస్తే 31. ఈ 31 ఇంచులు ఎలాస్టిక్ తీసుకోవాలి.